పేరిట నా వందనాలు తెలియజేస్తున్నాను. నేను కూడా చిన్న సాక్ష్యం చెప్పాల్సి ఉంది, ఒక నిమిషం. ఎందుకంటే సాక్ష్యం చెప్పకపోయానంటే నిజంగా నేను కూడా ద్రోహిని అవుతాను. నాకు మొన్న పోయిన నెలలో బ్రెస్ట్లో ఒక గడ్డ వచ్చింది. అది చాలా పెద్ద గడ్డ. వచ్చినప్పుడు ఫస్ట్ కొంచెం చాలా భయంగా అనిపిస్తుంది కాబట్టి, ముఖ్యంగా లేడీస్కి అనేసరికి ఇంకా ఎక్కువ భయపడతాను. ఆ ప్లేస్ కరెక్ట్ ప్లేస్ కాదు కాబట్టి. అది ఫస్ట్లో కొంచెం పెయిన్ అనిపించలేదు, రాను రాను అది చాలా పెయిన్ అనిపించింది, ధైర్యం వచ్చింది. అయితే అది నేను ముద్దుదాన్ని కాబట్టి ప్రేయర్ ఆయిల్ కూడా రాసుకోలేదు. అది నా జ్ఞాపకం కూడా ఉండట్లేదు. అంటే నేను భరించలేనిది అయితేనే పట్టించుకుంటాను, పర్లేదు అనుకుంటే అసలు పట్టించుకున్నాను. అయితే ఒక రోజున ఆంటీ అంత ఒకరోజు వస్తానని చెప్పినప్పుడు శారద గారు వాళ్ళ అమ్మగారు ఎదురు చూస్తారని చెప్పారు సండే. అయితే నేను మండే వెళ్ళాను ఆ ఇంటికి. వెళ్ళి అక్కడికి వచ్చేస్తున్నాను. వచ్చే ముందు ప్రేయర్ చేస్తున్నప్పుడు అది బరెస్ట్ అయిపోయింది. బరెస్ట్ అయిపోయి ఏమైందంటే నేను ఇలా పెట్టుకున్నప్పుడు ఇలా కిందకున్నట్టున్నాను. నేను ఇలాగా ఇక్కడికి 2-3 డ్రాప్స్ పడిపోయిందండి బ్లడ్. అసలు అది చూసినప్పుడు ఒక చల్లగా తగిలింది. అసలు చాలా కంగారు. అది ఎంత డార్క్ కలర్ ఉందంటే చెప్పలేదు. ప్రేయర్ చేస్తూ ఉన్నప్పుడు అది తగిలింది, కళ్ళిద్దరికి చూసుకోవటం కానీ బ్లడ్ అది. అసలు ఒక నిమిషం నాకు ఊపిరాడనంతగా గలిబిలిగా అనిపించింది. వెంటనే ఏం పర్వాలేదు, నువ్వు తీసుకుపోతే అసలు అంతకంటే హ్యాపీగా లేదు నాకు. అసలు నాకు ఇక్కడ ఉండబుద్ధి కావట్లేదు అని అనుకున్నాను మనసులో. అనుకున్నాను. ఆ రోజు ఏదో చిన్న పని మీద త్వరగా వచ్చాడు. తర్వాత ఇక్కడ పని అయిపోయిన తర్వాత వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత చూస్తే కదా ఆ గడ్డ చిక్కింది. ఆ చుట్టూరు ఎంతలా ఉంది, నేను అసలు గమనించుకోను మనిషిని. దాన్ని తర్వాత అప్పుడు ప్రేయర్ ఆయిల్ రాసుకుని, ఇది నీకు చిత్తమైతే తీసే, దీనిలో నుంచి నాకు ఒక లెసన్ నేర్పించి లోబరుచుకోవాలనుకుంటే ఉంచే. నేను డాక్టర్ దగ్గరికి మాత్రం పోను. కాళ్ళు చూపించాలనే డాక్టర్ దగ్గరికి పోను. దాన్ని నేను ఇంకెక్కడ వెళ్తాను కూడా. ఉంచుకుంటావా నీ పని చేస్తాను, చంపుకుంటావా నీతో ఉంటాను, దీనికంటే అదే బెస్ట్గా అనుకున్నాను. అంతే, ఆ 2 మాటలే. మొత్తాన్ని దేవుని దయ వల్ల రీసెంట్గా 2-3 రోజుల క్రితమే అది మార్పు జరిగిందండి. అంటే ఇంచుమించు నాకు 2 వీక్స్ ఇంచుమించు పట్టింది. 2 వీక్స్ పట్టిందండి. అంటే దేవుడు అద్భుతంగా, అంటే నేను దాని మీదే ఏది వచ్చినా దాని మీద కాన్సన్ట్రేషన్ చేయను. ఎందుకంటే నాకు ఈ లోకం నచ్చట్లేదు, ఉండబుద్ధి కావట్లేదు, ఇంకా ఒంటరితనం పెరిగిపోతుందని. కానీ దేవుడు ఆయన కావాలనుకుంటే ఉంచుకుంటాడు అనే ధీమాకు వచ్చేసాను. అది ధీమా అనకూడదు, కానీ ఉంటే నీ పని చేస్తాను అనేది. దేవుడు మరి అద్భుతంగా ఆ విధంగా నేను డాక్టర్ దగ్గరికి పోలేదు, ఏ మంది వేయలేదు. 2 రోజులు ఏం చేశానంటే పప్పు తిన్నాను. ఇంకేమన్నా చీమ పట్టి పూర్తిగా బయటకు వచ్చేస్తుంది అన్నట్లుగా ఆ పప్పు తిన్నాను. ఆ దేవుడు మరి దానిలో నుంచి కూడా పూర్తిగా మాత్రం అది మాన్పు అయితే జరిగింది. దేవునికి స్తోత్రం చేస్తున్నాక వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క దినము వాక్యము నిమిత్తము ఫిలిప్పీల అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. మీ సహనమును సకల జనులకు తెలియబడనియుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. చాలమ్మా. మీ సహనమును ఏమన్నా పుట్టినట్లు మీ మృదుత్వమును మీ సహనమును సకల జనులకు తెలియబడనియుడి. ఈ వాక్యాన్ని నాకు దేవుడు బయలుపరిచినప్పుడు నిజంగా అంటే సహనం లేదన్నమాట అని అనిపించింది. మనకి సహనం లేదన్నమాట. లేనప్పుడే కదా దేవుడు నేర్పిస్తాడు అని. అంటే మన విషయంలో మనకు లేదా, ఇతరుల విషయంలో లేదా అనేది కూడా ఈరోజు మనం పరిశీలన చేసుకోవాలని. అయితే సహించిన వారు ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళ గురించి నేను చెప్పాలనుకున్నాను. అయితే ఈరోజు దేవుడేమో నాకు ఈ మాట బయలుపరిచినప్పుడు
అనిపించింది నాకు. లేదు లేదు, శిష్యుల కంటే ముందు, హతసాక్షుల కంటే ముందు మనకు కూడా దేవుడు సహనం లేదని చెప్తున్నాడు అని నాకు అర్థమైంది. ఇందు నిమిత్తం యాకోబు పత్రికలో నుంచి చూద్దాము. 3వ అధ్యాయము 14వ వచనం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. అయితే మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకుని వారైతే చాలండి. చూడండి, ఇక్కడ దేవుడు అంటున్నాడు, మీలో మత్సరం అనేది ఉంటాయి, సహింపనలవి కాని మత్సరము. దీనిలో ఏముంది? పుట్టినోట్లో ఏముందండి? ఒంట్లో ఏముందంటండి? చేదన్నం తింటామా? చేపలో చేదుంటే తింటామా? ఏమంటే కూరగాయ చేదైతే తింటామా? దోసకాయ చేదుంటే తింటారా? కానీ ఒంట్లో మరి చేదుంచుకుంటాం ఏంటండి? ఒంట్లో చేదుంటాం ఏంటి? మీలో చేదైన వేరు కలదేమో అని చూసుకోమని చెప్పి దేవుని వాక్యం చెప్తున్నప్పుడు ఇక్కడ యాకోబు మరొకసారి చెప్తున్నాడు, మత్సరం అనేదట చేదంట ఇంట్లో. అంటే ప్రతి దానిలో చేదున్నట్టే మనలో కూడా ఆరోగ్య నిమిత్తం కొంచెం చేదుండొచ్చేమో. బహుశా చేదు తగ్గినేమో షుగర్ వచ్చేది. ఏమండి? అదేనా? మొక్కళ్ళలో చేదు తగ్గిపోతుంది అన్నారు కదా. అది కాదండి, హృదయములు, మీ హృదయములలో సహింపనలవి కానీ వివాదము. ఏమంటే ఆలోచన చేయండి. ఇందాక కూడా అతిశయం అనే మాట, ఒక మాట వచ్చింది కదా ఇందాక చదివినటువంటి రాజుల గ్రంథంలో నుంచి. ఇప్పుడు ఇతను అంటున్నాడు, ఒక శత్రువుని జయిస్తే, శత్రువు మీద తిరుగుబాటు చేసి జయిస్తే హృదయం ముందు నీవు అతిశయపడుచున్నావు. సరే, ఇప్పుడు నీ నగరునందు నీవుండి నీకున్న ఘనతను బట్టి నీవు అతిశయపడును. ఇంకొక మాట కూడా మంచి మాట తగ్గింది నాకు. పోయిన వారం కూడా ఇది చదువుకున్నాను. 3వ వచనంలో సగభాగం నుంచి, ఇతడు తన పితరుడైన దావీదు చేసినట్టు చేయకపోయినను యెహోవా దృష్టికి నీతి గలవాడై తన తండ్రి అయిన యోవాషు చేసిన ప్రకారము చేసెను. అంత నీతి కలవాడు కాకపోయినప్పటికీ కూడా కొంత నీతి అయితే మాత్రం ఎమోషన్ లేదు. అంటే ఖచ్చితంగా తండ్రి చేసింది బిడ్డ చేస్తాడు అనడానికి ఇక్కడ నిదర్శనం. ఇక్కడ అంటున్నాడు, యోవాషు కొడుకుని గురించి అంటున్నాడు, దావీదు చేసినంత ఎవరో చేయలేడు, అసలు భూలోకంలోనే ఎవరు చేయలేరు. కొంత చేయగలిగాడు యోవాషు అన్నాడు. అయితే అతని కుమారుడి విషయంలో అంటున్నాడు, ఈ తండ్రి ఎంతో కొంత నీతి ఉంది, అతను చేసినట్లు చేశాడు. ఇంటికి వచ్చేసరికి నువ్వు అతిశయపడాలని అంటే, శత్రువు ప్రాణాన్ని హతము చేసినందుకు నీ హృదయంలో అతిశయపడుచున్నావు. సరే, ఇప్పుడు నీ నగరునందు నీవుండి నీకున్న ఘనతను బట్టి నీవు ఏమన్నా అసలు నువ్వు అతిశయపడాలంటే నీకున్న భయభక్తులను బట్టి అతిశయపడాలి. నువ్వు సంపాదించిన దాన్ని బట్టి, సాధించిన దాన్ని బట్టి అతిశయపడాలి. అంటే ఇతడు అతిశయపడడానికి కారకుడు కాదు అని దీని అర్థం. అంటే అతిశయం అనేది మనుషులు ఏం చేస్తుంది అంటే హెచ్చించేస్తుంది. అంటే గర్వం అనే మాట గురించి కూడా మాట్లాడారు కదా, గర్వం వచ్చేస్తుందండి. అతిశయము ఆ గర్వము రెండు అక్క చెల్లెలు. ఫస్ట్ పునాది ఎక్కడ పడుతుంది అంటే ఆహా నేను అనే దాంతో పడుతుంది. నెబుకద్నెజరు ఏమన్నాడండి? ఆహా నేను కట్టించిన ఈ రాజనగరు, ఏమనుకున్నాడు, అక్కడే వచ్చేసింది, గడ్డి తిన్నాడు వెళ్ళి. అంటే అతిశయం అనేది మనిషిని కాల్చి వస్తుంది. ఇక్కడ అంటున్నాడు చేదు. మరి చేదు ఏం చేస్తుంది? ఒళ్ళంతా చేదైపోతే మాయరోగం రాదు, మాయరోగం అంటారు, పోతారు కదా. అంటే మత్సరం అనేది ఈ చేదుతో దేవుడు పోల్చాడు.
ఎందుకంటే మనం ఏది ఎంతవరకు సహించాలి అని అంటే, దేవుడు సహించకపోతే, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటే, ఆయన మనల్ని సహించకపోతే తల్లి గర్భములోనే నిలిపివేయబడేవాడు. తల్లి గర్భములోని. ఎందుకంటే తల్లి తన 9 మాసాలు మోసేటప్పుడు తల్లి ఏమి తప్పు చేయకుండా ఉంటుందా, ఏమి అతిశయపడకుండా ఉంటుందా, ఏమి దాన్ని బట్టి ఆ నిలిపితే మనం నిలిపివేయబడినట్లే. దేవుడు ఆ తల్లి గర్భంలో నుంచి కాపాడుతూ వచ్చినప్పుడు దేవునికి కృతజ్ఞతగా ఉండాలి, కానీ కలిగిన దేన్ని బట్టి కూడా అతిశయపడ వీలు లేదు. ఎప్పుడైతే అతిశయం ప్రారంభమవుతుందో మన హృదయంలో చేదు వేరు ప్రారంభమవుతుంది. ఆ చేదు వేరు కంటిన్యూ అయిపోతే పుట్టేవాళ్ళు పిల్లలు కూడా చేదుగా మారిపోతారు. ఎందుకనంటే ఇప్పుడు కడుపులో ఉండని అవసరం లేదు, బయటకు వచ్చినోడి మీద కూడా ఏలుబడి చేస్తుంది. ఎందుకంటే ఇందాక అంటున్నాడు కదా, యోవాషు కుమారుడు యోవాషులాగా ప్రవర్తించాడు. అంటే ఖచ్చితంగా ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఆ బ్లడ్ ఇతరులోనే ఉంటుంది కాబట్టి స్వభావ సిద్ధంగా కూడా అలానే ఉంటారు. మన స్వభావం వచ్చంగా తండ్రి పోలికండి. ఆ నాన్న చేసినట్టే చేస్తాడు, వాళ్ళ నాన్న చూసినట్టే చూస్తాడు, వాళ్ళ నాన్న నడిచినట్టే నడుస్తాడు అంటాడు. మా అబ్బాయి అంటాడు వాళ్ళ అమ్మాయి నాలాగే నడుస్తుంది అంటాడు. అంటే అదొక ముచ్చట. అంటే నడవడికి కూడా, నడకే కాదండి, నడవడికి కూడా వస్తుంది. ఈ మత్సరం అనే దానికి మనము అవకాశం ఇస్తే మనం అదేం చేస్తుందంటే మనం నిలిమి వేస్తుందండి. అందుకని మత్సరపడకుము అని ఉంది. అందుకే ప్రేమను గురించి ప్రభు చెప్తూ అది మత్సరపడదు, ధర్మముగా మాట్లాడదు. ప్రేమలో మత్సరం ఉండదు. ప్రేమ ఉంటే ఎవరి మీద కూడా చేదాలోచన రాదు కదా. అది ఎవరన్నా అవనండి, ఇంట్లో 4, 3, 2 ఒకరే ఉన్నా సరే, దూరంగా ఉన్నా సరే, చేదు అనే దానికి మనం అవకాశం ఇవ్వకూడదండి. ఇచ్చామనంటే మనం ఏం చేస్తుందంటే మన శరీరం అంతటినీ పాడు చేస్తుందంటే. వాక్యం చెప్తుంది, నీ కన్ను నేను అభ్యంతర పరిస్థితి అని తీసి, లేదంటే నీ దేహం అంతా కూడా చెడిపోద్దని. మరి చేదు అనేది హృదయంలో ప్రారంభించబడితే అది వ్యాపించదా అంటే అది చురుకుగా వ్యాపిస్తుంది. ఏమండి, చురుకుగా వ్యాపిస్తుంది. షుగర్ ఒక చోట ఉంటుందని చెప్తామా? ఏమండి, ఏ రోగం వచ్చినా బ్లడ్లోనే ఉంటుంది. ఎందుకంటే బ్లడ్ అనేది మనకి జీవము కనుక. మన జీవాన్ని తీసేయడానికి ఎన్ని రకాలుగా మానవుని అభ్యంతరపరుస్తున్నాయో రోగాలు మనకి అర్థమవుతుంది. ఏ టెస్ట్ అయినా సరేనండి, బ్లడ్డే కదా తీసేది. అటు మనల్ని అభ్యంతరపరిచేది హృదయానుసారమైనది అయితే దాన్ని మనం ప్రక్కన పెట్టకపోతే మనం ఆశీర్వదించబడలేదు. దేవుని కృప మనలో నెరవేర్చబడదు, దేవుని అభీష్టము మనలో నెరవేర్చబడదు, దేవుని చిత్తము మనలో నెరవేర్చబడదు, దేవుని చిత్తాన్ని కూడా కనీసం తెలుసుకోలేము. అదే అధ్యాయంలో యాకోబు పత్రికలో 5వ అధ్యాయంలో 13వ వచనం 11వ వచనం చూడమా. సహించిన వారిని ధన్యులనుచున్నాము. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును కలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. నా సహోదరులారా, చాలు అన్నాడు, సహించిన వారిని ధన్యులనుచున్నాము. అంటే ఇందాక అన్నాడు మీరు సహించాలి. ఎందుకంటే చేదు నీలో ఉన్నా ఎవరిలో ఉన్నా సరే సహించాల్సింది మారు మనసు పొందినవాడు. ఇక్కడే ఉండి సహించిన వాడిని ఏమంటున్నామంటే ధన్యుడు అంటున్నాం. చాలా ధన్యతలు బైబిల్లో ఉన్నాయి, కానీ సహించిన వాడిని కూడా ధన్యులు అంటున్నాము. అంటే చిన్నదానికి పెద్దదానికి బరస్ట్ అయిపోకుండా, బయటపడిపోకుండా, ఊరికే మనుషుల్ని పైకి ప్రేమించినట్టుగా మాట్లాడడం, లోపలంతా కూడా చేదు కదా. పెద్ద వేషధారులు ఇంకా నీకు యోబు సహనాన్ని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆయన ఎంతో జాలి కనికరము గలవాడని మీకు తెలుసు. అంటే యోబులో చేదు లేదు. ఆ చేదు లేదు కాబట్టి ఆ స్థానంలో ఏమి నింపాడంటే దేవుడు. ఆ 2 ఎవరి సుగుణాలండి? దేవుని సుగుణాలు. అంటే సహించిన వాడి దగ్గర దేవుని సుగుణాలు ఉంటాయి, సహించే వాడి దగ్గర దేవుడు ఉంటాడు.
భరించేవాడి దగ్గర దేవుడు నివాసం చేస్తాడు. అంటే యోబులో దేవుడు ఉన్నాడు అనేది మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన భరించాడు. స్నేహితులు 3-4 ఒకేసారి తలకిందలు చేయాలనుకున్నారు, తన ఆలోచనలు చేర్పేశారు, తన్ని అనేక రకాలుగా బాధ పెట్టారు. ఆలోచనలు చెరుపుచున్న వీడెవడు అని అంటాడే తప్ప అరే నువ్వేంట్రా అనే మాట ఆ వ్యక్తులను అన్నాడు. నా ఆలోచనలు చెరిపేస్తున్నారు, నా తలంపులు చెరిపేస్తున్నారు, నా విశ్వాసాన్ని చెరిపేస్తున్నారు అని వాపోయాడే కానీ. అంటే ఇక్కడ నిజంగా మనకి కూడా ఈ చేదు అనేది మనుషుల్ని వినాశనానికి దారితీస్తుంది అనేది, సహనం అనేది అది మనుషులకు దారి చూపించేదని, దేవునికి నివాసం ఇచ్చేదని మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. కాబట్టి ఆయన సహించటం అనేది ఆయన సహించినట్లుగా మనం కూడా సహించాలనేది నా విన్నపం. మార్కు సువార్తికుడు మరొక మాట చెప్తున్నాడు. 13 చదవండి. మార్కు సువార్త 13వ అధ్యాయం 13వ వచనం. నా నామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషింపబడుదురు, అంతము వరకు సహించిన వాడే రక్షణ పొందును. అంతము వరకు సహించిన వాడే రక్షణ పొందును. ఇందాకేమో ఆ సహనం అనేది లేకపోతే మీలో చేదుంటుంది. రెండో మాట ఏం చెప్తున్నాడంటే మీరు సహించారు అని అంటే మీ దగ్గర కనికరం ఉంటుంది, తర్వాత జాలి ఉంటుంది, కాబట్టి మీరు ధన్యులు. ఇక మూడో మాట ఏం చెప్తున్నాడంటే మీరు సహించారు అని అంటే రక్షణ. ఏ రకమైన రక్షణ అనేది ఇక్కడ లేదండి. అంటే ఒకవేళ మీ కంటికి రక్షణ, మీ పంటికి రక్షణ, నీ హృదయానికి రక్షణ, టోటల్గా నీ మనిషికే రక్షణ, నీ కుటుంబానికి రక్షణ, ఒకవేళ అంత్య దినాల్లో కూడా లేపే వరకు ఆయన రక్షణ ఇవ్వచ్చు. అంతము వరకు సహించిన వాడే రక్షించబడుతుంది. అంటే ఒక్కరోజు ఓకే నిజం ఇవాళే కదా వాక్యం చెప్పారు, ఇవాళ ఓర్చుకుందాం, రేపు చూద్దాంలే అని అనుకుంటావా? రేపు కాపాడుకోకపోతే నీ రక్షణ కోల్పోతున్నావు. అంటే దేవుణ్ణి కోల్పోతున్నావు. దేవుడు మనలో ఉన్నాడు అని అంటే మనకి చాలా కాపుదల. అందుకే కదా మనం ఎప్పుడు కూడా ఆయన కంచి కొరకు, ఆయన కాపుదల కొరకు ప్రార్థన చేస్తాం. మన పిల్లలు ఎక్కడున్నా సరే ప్రార్థన చేసి ధైర్యం పొందుతాం. కారణం ఏంటి అని అంటే ప్రార్థన అనేది ఆ పరిస్థితులకు అనుకూలంగాను, ఆ పరిస్థితులను మార్చేదిగాను ఉంటుంది కాబట్టి. అయితే ఇక్కడ అంతము వరకు సహించు అంటున్నాడు. సహించడం అనేది సులువ అంటే చాలా కష్టం. ప్రేమించడం ఎంత కష్టమో సహించడం కూడా. ఆ ప్రేమించేవాడే సహిస్తాడు, ప్రేమ లేనివాడు సహించడు. ఎందుకంటే నాకు అసలు ఆ వ్యక్తి మీద ప్రేమే లేదనుకో, నేను ఎందుకు సహించాలనుకుంటా, నేను ఎందుకు ఓర్చుకోవాలనుకుంటా, నేను ఎందుకు మాట పడాలి వాళ్ళంటే, ఇలాంటి యాంటీ మైండ్ వచ్చేసింది. ఇందులోనే చేదు కనపడుతుంది. కాబట్టి అంతము వరకు సహించగలగాలండి. అది ఏ వ్యక్తి అయినా అది తల్లవు తండ్రవు కదా అనిపిస్తుంది. వృద్ధాప్యం వచ్చినాక ప్రతిదంటే చైల్డిష్ మైండ్ వచ్చేస్తుంది, కొంచెం వచ్చేస్తుంది నాకు. అంటే ఆ చైల్డిష్ మైండ్ ఎలా ఉంటుందంటే ప్రతిదీ కూడా నాకే సొంతం అవ్వాలని ఉంటుంది. ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, ఫస్ట్ పెద్ద వెళ్ళి మా డాడీ అంటే చిన్న కూడా వెళ్ళిపోయి ఆ డాడీయే కావాలంటుంది. ఎందుకంటే ఆ చైల్డిష్ మైండ్ అంతే. పెద్ద ఏం కావాలి అంటే చిన్న కూడా అదే కావాలంటుంది. ఎందుకంటే ఇవాళ పెద్దోడవుతున్నటువంటి పెద్ద వయసు అంటే 50 అంటే ఇంకా పైకి అలా ఉన్నప్పటికీ కూడా ఆ లోపల అనేది ఆ బలహీనత అనేది వృద్ధాప్యాన్ని చూపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వృద్ధాప్యంలో అనేది తల్లిదండ్రులని ఎంతగానో సహించవలసి ఉంటుంది. ఆ ధన్యత నాకు లేకపోయింది కాబట్టి సహించాలి. తల్లిదండ్రులను సహించడమే కాదండి, భర్త భార్యను సహించాలి, అలాగే బిడ్డల్ని తల్లి సహించాలి. ప్రతి విషయంలో సహించడం అంటే దేవుణ్ణి సహించేది ఏమన్నా ఉందండి? మనం దేవుణ్ణి సహించేది ఏమన్నా ఉందా? ఆయన ఏం చేస్తున్నాడని మనం అలాగే ఓర్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆయన అన్నీ మన కొరకే చేసేసిన తర్వాత, కానీ మనం మనుషులలోనే ఇది జరగవలసింది. మనుషులు మాత్రమే సహించుకోవాలి, దేవునికి సంబంధమే లేదని. అంటే తన మనస్సును కాచుకునేవాడు
సహించడం నేర్చుకుంటాడు. దేవుని ప్రేమించేవాడు తప్పకుండా సహిస్తాడు. ప్రతి పరిస్థితిని సహిస్తాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం ఓ సంఘాన్ని గురించి ప్రభు ఇక్కడ అట్లా మాట్లాడుతున్నారు. సంఘాన్ని గురించి ఏమని చెప్తున్నారు చదువుతాము. 2వ అధ్యాయం తుయతైరా అనేటువంటి సంఘాన్ని గురించి 2వ అధ్యాయము 10వ వచనం 19వ వచనం. నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. చాలు. ఇక్కడ చూసారా ఈ సంఘంతో ఏమంటున్నాడంటే 19వ వచనం మొదటి భాగానికి వచ్చేసరికి నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును ప్రభు మాట్లాడుతున్నామంట. అండర్లైన్ చేసుకోండి మీ బైబిల్లో, మీ హృదయంలో. మనం చేసేటువంటి ప్రతి క్రియ దేవుడు గమనిస్తున్నాడు. ఒకవేళ ఆ ఎదుటి వ్యక్తి గ్రహించలేకపోవచ్చు, ఆ ఎదుటి వ్యక్తి గమనించకపోవచ్చు, కానీ మన ప్రతి క్రియను దేవుడు చూస్తున్నాడు. అది నీకు తెలియదు. నువ్వు క్రియ ఎలా చేస్తున్నావు, అది మనసుండి చేస్తున్నావో, మనసు లేక చేస్తున్నావో, ఇష్టపూర్వకంగా చేస్తున్నావో, ఇష్టం లేక చేస్తున్నావో, చెయ్యాలని చేస్తున్నావో, చెయ్యకూడకపోయినా ఇష్టం లేక చేయడం ఇష్టం లేకపోయినా చేస్తున్నావు. ఇదంతా కూడా ప్రతి క్రియను దేవుడు చూస్తున్నాడు. 2వ మాట అంటున్నాడు నీ ప్రేమను. ప్రేమ లేకపోతే క్రియ ఎక్కడ చేస్తామండి? ప్రేమ లేకపోయినా చేస్తాం కదా. తప్పదు కదా. అప్పుడు తప్పని సరి పరిస్థితులు కదా. తప్పకుండా ఏమన్నా ప్రేమ చూపిస్తున్నామా? ప్రేమలో కూడా నిజం ఉండదా? ఏమండి, ప్రేమలో కూడా చేదు ఉంటుందా? ఉండొచ్చునా? ఆలోచించేయండి. నీ విశ్వాసమును మరి ప్రభు ఒక్కొక్కటి చెప్తున్నాడు ఈ సంఘానికి. ప్రతిదీ కూడా నేను చూస్తున్నాను అంటున్నాడు. పరిచర్యను మొన్న కూడా నేను ఒక చిన్న కొటేషన్ పెట్టాను. చాలామంది చదవరులే అవి, అయినా ఆశ చదువుతారు, నేర్చుకుంటారని. ఒక సేవకుడు మన పీటర్ అనే ఒక భక్తుడు చనిపోయారు. ఆయన గురించి ఒక చిన్న ఏంటంటే, ఆయన ఫస్ట్ సేవకి సమర్పించుకుని వచ్చిన తర్వాత చర్చిలో చేపలు వేయటం, టాయిలెట్స్ కట్టడం, అది పరిచర్య అండి. ఈరోజు ఆయన చనిపోతే గొప్ప గొప్ప వ్యక్తులు అక్కడికి వెళ్ళారు. కారణం ఏంటంటే, అందుకని ఇక్కడ అంటున్నాడు నీ యొక్క క్రియలు, నీ ప్రేమ, నీ విశ్వాసము, నీ పరిచర్య, నీ సరే. అంటే ఒక వ్యక్తి చిన్న పరిచర్య చేస్తే దేవుడు ఈరోజు ప్రపంచంలోనే చూసే అంత స్థాయికి ఆ భక్తుని జీవితాన్ని మార్చాడు. అందుకనే మనం చేసేటువంటి చిన్న పరిచర్య దేవుని కొరకు ఒక చాపేస్తావా, చక్కగా ఆనందంగా ప్రభా ఈ చిన్ని పరిచర్య చేసే ధన్యత నాకు ఇచ్చావు. ఈ చిన్ని పరిచర్య ఒకరోజు లీనా ఆంటీ నేను టాయిలెట్ కడిగి వచ్చానంటే అని. ఎందుకు అని అన్నా. మీరు ఒకప్పుడు కడిగారు కదా, అందుకనే నేను కడిగానంటే ఏమనిపిస్తుంది అంటే పరిచర్య చేయడానికి ఇష్టపూర్వకంగా చేయాలండి. నేను చేయలేకపోతున్నానని చేయలేను. ఏదైనా ఒక పాడేది ఉందా, ఒక కంజీలు కొట్టేది ఉందా, ఒక డ్రమ్ము కొట్టేది ఉందా, చిన్న పరిచర్య. కానీ దీనిలో నుంచి దేవుడు ఆయన ఏంటంటే దీనులనంట ఎక్కడి నుంచండి నుంచి ఎక్కడికి ఎక్కిస్తాడంటండి? సింహాసనం ఎక్కిస్తాడంట. నిజంగా పరిచర్య యథార్థంగా చేయాలి పరిచర్య. ఒక వ్యక్తికి చేసేటప్పుడు, ఒక దేవునికి చేసేటప్పుడు యథార్థ హృదయంగా అక్కడ కూడా చూపించకూడదు. మన దేహం అంతా చెరిపేసేటువంటి దుష్క్రియలకు మనం అవకాశం ఇవ్వకూడదు. దేవునికి పరిచర్య చేయటం, మీరు ఆ రోజు ఏలికి పరిచర్య చేయుచుండెను అని సమూయేలుని గురించి వ్రాయబడింది. అతను చిన్ననాడు వెళ్ళినప్పుడు
అతడు ఏలి ఎదుట పరిచర్య చేయించిందని అని ఉంటుంది చక్కగా. కానీ ఒకానొక సమయం వచ్చింది, సమయాన్ని ఎంత అద్భుతమైనటువంటి సేవకునిగా రూపుదిద్దాడండి దేవుడు. ఇద్దరు రాజులను అభిషేకించాడు. అంటే న్యాయాధిపతిగా ఉన్నాడు, న్యాయము తీర్చేవాడిగా, ఒక ప్రవక్తగా. నిజంగా ఎంత అద్భుతం అండి. తల్లి చిన్నప్పుడు వదిలేసిపోయింది, చిన్నప్పటి నుంచి దేవుని సన్నిధిలో పెరిగి అద్భుతమైన పరిచర్య చేసినటువంటి వాడు. దేవుడు నీ పరిచర్యను చూసే దేవుడు, నీ ప్రేమను చూసే దేవుడు, నీ క్రియలు చూసే దేవుడు. ఇవే తెలియక అమ్మో నన్ను చూస్తున్నాడనే భయం మనలో ఉండలేదు. నా మాట మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దేవుడు నన్ను చూస్తున్నాడు అనే భయాన్ని మనలో ఉండలేకుండా శత్రువు దాన్ని దొంగతనం చేస్తున్నాడు. కాబట్టి మనకి ఏది చేసినప్పుడు కూడా ఒక వ్యక్తిని గురించి మాట్లాడేటప్పుడు, ఒక వ్యక్తిని గురించి విమర్శ చేసేటప్పుడు వాడికి ఏమీ చూడమండి. ఏదనాలో అది అనేస్తే కానీ గుండెల్లో నెమ్మది ఉంటుంది. పైకి ఏమనుకుంటామంటే మేము ఏమి కూడా లోపల ఉంచుకోము, మేము ఖాళీ చేసేసుకుంటాము, మేము నిస్వార్థ పరులు అనుకుంటారు. కానీ అదే చేదు బయటకు వస్తుందనేది అర్థం కాదు. హృదయంలో ఏది నిండి ఉందో అదే కక్కేస్తున్నాము అనేది అర్థం కాదు. నువ్వు మంచినీళ్ళు తాగుతావు కానీ పసర రూపంలో బయటకు వస్తుంది. కారణం ఏంటంటే పసరు తక్కువగా ఉండదు కదా, చేదును గక్కుతుంది. ఆ చేదును లోపల ఉంచుకుంటే ఏమవుతుందండి? వికారం, కళ్ళు తిరగడం. ఎన్నాళ్ళు చేదును మన లోపల పెట్టుకుంటాం, సహించలేమా? యోగు ఉన్నాడు కదా, కొన్ని దేవుణ్ణి అలా ఉంచు. యోగుని గురించే వ్రాయబడింది కదా, ఆయన సహించాడు అని. దేవుడు అంటే దేవాతి దేవుడు కాబట్టి. కానీ ఒక వ్యక్తే కదా, అన్నీ కోల్పోయిన వ్యక్తి కదా, అన్నీ ఉండి దేవుడు సమృద్ధిగా ఇచ్చినటువంటి వ్యక్తిని గురించి ఈ మాట వ్రాయబడిందంటే సమృద్ధి అంతటిని ఖాళీ చేసిన పరిస్థితుల్లో యోగు సహించాడంట. కాబట్టి సహించు, నీ పరిచర్యను జ్ఞాపకం చేసుకో. పరిచర్య దేవునికి ఏమన్నా చేస్తున్నావా? పోటీ పడాలండి. దేవునికి పరిచర్య చేయడానికి పోటీ పడాలి. ఎప్పుడన్నా 5 నిమిషాలు ముందొచ్చి అరే సంఘం అంతా రావాలి ప్రభా, మాకు ఏక మనసు ఇవ్వయ్యా, ఏకంగా మేము నేను స్థుతి. ఎప్పుడన్నా ఒక 5 నిమిషాలు ప్రార్థన చేశారు. వచ్చిన తర్వాత అసలు కూర్చుని ప్రార్థన చేసుకునే అలవాటు చాలా తక్కువ మందికి ఉంటుందండి. నేను గమనిస్తాను, నా కళ్ళు ముందుకే ఉంటాయి, ఎక్కడ చూస్తే అనుకుంటారా? తెలిసిపోద్ది మనిషి. అసలు నిన్ను ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చినందుకే ఉదయకాల సమయంలో కృతజ్ఞత చెల్లిస్తావా? లోపలికి వచ్చి ప్రభా నేను తీసుకొచ్చేవయ్యా, నీ స్తోత్రం, నీకు ఇచ్చిన దానాన్ని బట్టి ఇక్కడికి వచ్చానయ్యా, నాకు ఏక మనసు ఇవ్వయ్యా అని అడుగుతాను. ఇక్కడ సంతోషంగా అడుగుతానండి, సంతోషంగా. కానీ ప్రార్థన చేయకుండా ఆరాధనలో స్టార్టింగ్ ప్రేయర్కి ఏకీభవిస్తానంటారు, కరెక్ట్ కాదు. దేవుని సన్నిధికి ఎప్పుడో 5 నిమిషాలు ముందు రావడం అదే నీ పరిచర్య అనుకుంటే ఆహ్వానించు. దూరం మీరు లోపల ఉంటారు, మీరు గొప్ప అని అనుకోవచ్చు. కిలోమీటర్ల దూరంలో ఉన్నా సరే దేవుడు నడిపించాడు, నడిపించగలిగాడు. అది ఆశ, అది మన హృదయంలో ఉండే ఆశ. అదే యేసు మనసు, అదే జాలి, అదే కనికరం. యోగును ఆవరించిందే మనల్ని ఆవరిస్తుంది. అందుకే అంటున్నాడు, ఆ మత్సరం అనేటువంటి చేదును నువ్వు విడిచిపెట్టు, అప్పుడే నీలో సహనం వస్తుంది. సహించు, భరించు. కాబట్టి ఇలా ఎవరు సహించారు? అందుకని ఈ సంఘంతో ప్రభు అంటున్నాడు, మొదట నీ క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని. మొదట్లో కదా బాగానే ఉన్నాం, ఇప్పుడేమైంది? మొదటి క్రియలు సంఘాన్ని అంటున్నాడు. ఈ సంఘంతో మాట్లాడుతున్నాడు దేవుడు. అంటే దేవుళ్ళలోకి వచ్చిన క్రొత్తలో కొంచెం బాగున్నావా? దేవుళ్ళలోకి వచ్చిన క్రొత్తలో భయపడ్డావా? దేవుళ్ళలోకి వచ్చిన క్రొత్తలో జాలి గుణం కలిగి ఉన్నావా? అంటే దేవుడు అలవాటు అయిపోయాడా?
దేవుడు అలవాటుగా మారిపోయాడా? అంటే ఇది ఇంతేలే అని అనుకుంటున్నావా? కానీ అంటున్నాడు, అంతము వరకు సహించిన వాడే రక్షించబడును. అంతము వరకు సహించిన వాడే ధన్యుడు. ధన్యత నీకు కావాలి అని అంటే సహించు. ఎందుకనంటే ప్రభు నిమిత్తము సహించిన వారు గురించి నేను ఈరోజు అసలు నా సందేశం, ఎవరెవరు ఎలాగ సహించి చనిపోయారు, ప్రాణాన్ని కూడా త్యాగం చేశారు అనే వాళ్ళ గురించి ఈరోజు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. కాబట్టి మొదటికి ఇది నేను చెప్పిన ఇంట్రడక్షన్, నువ్వు సహించడం నేర్చుకోవచ్చు. ఒకవేళ రావడం లేదా, ఇంకో నేను చెప్తున్నటువంటి వీళ్ళందరి గురించి ధ్యానించే వాక్యం. మొట్టమొదటిగా పేతురు గురించి నేను చెప్తున్నాను. ఈయన ఎలాగా సహించి దేవుని కొరకు అని అంటే తల క్రిందులుగా సిలువ వేయబడి చనిపోయాడంట. పేతురు గారి కంటే ముందు తన భార్యని పేతురు గారి ముందు చంపారంట. ఎంత దారుణంగా తెలుసా? ఆమె 2 చేతులు కూడా 2 చెట్లకు వేలాడదీసి ఆకలి లేకుండా ఎదురుగుండా పేతురు గారిని తెచ్చిపెట్టి భార్యని మొట్టమొదటిగా హతసాక్షిగా చంపారట. పేతురు గారి భార్య. పేతురు గారు ఆవిడని ఎలా ఓదార్చారంటే, అమ్మ నువ్వు నాకంటే ముందు మన ప్రభువుని చూస్తున్నావు, ధైర్యం తెచ్చుకో. ఎక్కడన్నా ఏ హస్బెండ్ అన్నా అనగలడండి? ఎంత సహనం అండి వీళ్ళకి. ఒక స్త్రీని తీసుకుని వచ్చి ఈ చెట్టుకు ఒక చెయ్యి, యువతల చెట్టుకు ఒక చెయ్యి కట్టి వేలాడదీసి అలా వేలాడుతూ చనిపోవడం అంటే నిజంగా వాళ్ళు ఎంత సహించుంటారండి. పేతురు అంటే శిష్యుడు కాబట్టి తన భార్య కూడా అలాగనే హతసాక్షులుగా చనిపోయారు. వాళ్ళు ఎంతవరకు అని అంటే మరణము వరకు. అందుకని అక్కడే అంటాడు, మరణము వరకు నమ్మకముగా ఉండు, జీవ కిరీటం ఇచ్చదని. మరణము వరకు నమ్మకముగా ఉండు, నీకు జీవ కిరీటం ఇచ్చాం. రెండోది వాళ్ళ తమ్ముడు అందరూ యక్షాకారంలో సిలువేశారట. అంటే ఎలా వేస్తారండి యక్షాకారంలో? రెక్కలు యక్షాకారంలో సిలువ వేస్తే ఆయన అలాగా ఆ యక్షాకారంలో సిలువ వేసిన వ్యక్తి కూడా ప్రసంగిస్తూ చనిపోయాడట. ఎదుటిన్న వాళ్ళకి ఎంత సహనం అంటే, ఈ శరీర శిక్ష భరిస్తాడా? ఆ టైంలో ప్రభువుని గూర్చిన ఆశ జ్వలిస్తూ ఉంటే సంతోషిస్తూ సువార్త చెప్పాడంటారా? మీరే ఆలోచన చేయండి. మీరే ఆలోచించి శుక్రవారం చెప్పండి నాకు. తర్వాత యాకోబు చూస్తే మనందరికీ తెలుసు. యాకోబుని ఎలా చంపారంటే హేరోదు ఖడ్గము చేత చంపించాను. అపోస్తల కార్యాలు 2:5 యాకోబు ఖడ్గము చేత శిరఛేదనం చేయబడి చనిపోయాడు. యోహాను గురించి మనందరికీ తెలుసు. ఆయన కాగుచున్న నూనెలో వేసినప్పుడు ఆయన చనిపోలేదట. అద్భుతం అది. దేవుడు చేసిన అద్భుతాలలో మహాద్భుతం అని. అలాంటి అద్భుతంలో ఆయన చనిపోయినప్పుడు ఆయన తీసుకొని పోయి పద్మాసు దేశంలో ఆ యొక్క గర్భంలో పడేసినప్పుడు అక్కడ నుండి దేవుని ప్రత్యక్షత పొందుకొని ఈరోజు మనం చదువుకుంటున్నటువంటి ప్రకటన గ్రంథాన్ని రాయడానికి దేవుడు అత్యంత కృపనిచ్చాడు. చివరిలో వృద్ధాప్యంలో ఆయన చనిపోవడం జరిగింది. తర్వాత ఫిలిప్ మనందరికీ తెలుసు. మీకు కొంచెం ఆయన పశ్చిమ ఆసియాలో బలముగా రాళ్ళు రుడి చంపేశారు, పశ్చిమ ఆసియాలో. కాబట్టి వీళ్ళందరూ కూడా దేవుని నిమిత్తం. స్టెఫన్ మనకు తెలుసు, స్టెఫన్ కూడా అంతేనంట. ఆయన కూడా లాస్ట్ మినిట్ వరకు ఆదాము మొదలుకొని సమస్త చరిత్రను చెప్పుకుంటూనే ఉన్నప్పుడు రాళ్లతో కొట్టి చంపవేయడం మనం అక్కడ చూస్తున్నాం. అందుకంటే ముందు బాప్తిస్మా ఇచ్చి యోహాను తప్పు చేసినప్పుడు హేరోదును గద్దించినప్పుడు తన ఉంపుడి గత్తె పగబట్టి తన కూతురితో నాట్యం చేయించి నాకు బాప్తిస్మా ఇచ్చి యోహాను తల కావాలి అని అడిగిస్తున్నప్పుడు ప్రభు నిమిత్తము బాప్తిస్మా ఇచ్చి యోహాను మొట్టమొదటి సాక్షిగా మనం చూస్తున్నాం. బర్తలోమయ్య ఆయన శిష్యుడిని చూస్తే బ్రతికుండగానే చర్మం వేసేసారు. బ్రతికుండగానే చర్మం తీసేసి ఆయన పదునైన కత్తులతో చర్మము ఊడదీసి చంపేశారట. ఎంత కష్టం అండి, ఎంత కష్టం. చిన్న స్కిన్ రేగితేనే మనకి ఎలా ఉంటుందండి? ఏదైనా ఎదురు దెబ్బ తగిలితేనే తట్టుకోలేమండి. ఎంత కష్టం. ప్రభు నిమిత్తం వీళ్ళంతగా సహించారో మనం చూస్తాం.
మన తోమనే వస్తున్నాడు, తరుమబడి శూలములతో విడిచి చంపారట. మన దేశానికి వచ్చినటువంటి తోమాన్ని చాలా సులువుగా మాట్లాడతాం, చాలా తేలికగా అనేసుకుంటాం. కానీ వాళ్ళు ప్రభు నిమిత్తము ప్రాణాలు త్యాగం చేసేసారండి. ఎంత సహించారు. మనుషులు పెట్టేటువంటి ప్రతి విధమైన శోధన, కష్టాలలో, దుర్మార్గము, దుశ్చర్యలను సహించారు. దేవుని నిమిత్తము భరించారండి. మత్తయ్య మనకు తెలుసు, ఐతోఫియా పట్టణంలో కత్తి ద్వారా చంపబడి సాక్ష్యాలండి. కత్తి చేత అంటే ఆయన్ని పొడిచి చంపారటండి. తర్వాత యాకోబు అనేటువంటి వ్యక్తిని కూడా ఎత్తైన ఆలయం నుండి క్రిందికి తోసేసి ఆ రీతిగా చంపేశారటండి. యూదా అనే మంచి యూదా ఒకడు ఉన్నాడు కదా, వాడి అయిన బాణాలు వేసి బాణాల ద్వారా ఆయనను చంపేశారంట. తర్వాత సీమోన్ రెక్కలు విరిచేసి చంపేశారంట. రెక్కలు వెనక్కి విరిచేసి బాణము వేసి చంపేశారంట. తర్వాత సీమోన్ కూడా పెడరెక్కలు విరవబడి సిలువ వేయబడి చంపబడ్డాడంట. చివరి లాస్ట్ ఎన్నికలో వచ్చిన మత్తయ్య అనేటువంటి శిష్యుడు, ఆయన కూడా రాళ్లతో కొట్టబడి చిరఛేదనము చేయబడి చంపబడ్డాడు. ఈ రీతిగా మరి పౌలు గురించి మనందరికీ తెలుసు. ఆయన చాలా హింసలు, దూషణలు, అవమానాలు, కొట్టబడడం, దెబ్బలు తినడం, ఇవన్నీ తర్వాత ఆయన చేసింది ఏంటంటే నీరో చక్రవర్తి సిలువ వేసి చంపేశాడంట. ఆయన యాక్చువల్లీ ఆయనే కోరుకున్నాడంట, నా ప్రభువుని మామూలుగా సిలువ వేశారు, ఆయన తలకిందులుగా సిలువ వేయండి అని ఆయన కోరుకుని ఆ రీతిగా చనిపోయాడంట. మంచి 15 మందిని గురించి ఇంకా మనం చూసాము. వీళ్ళందరూ కూడా ఇంకా మార్కు, లూకా, ఈ సువార్థికులు కూడా చూస్తే సువార్థికులు కూడా అలాగేనండి. లూకా కూడా ఉంటాడు, ఎక్కడ నేను రాసుకోలేదు, మర్చిపోయాను. లూకా కూడా అలాగే చంపబడ్డాడు. కాబట్టి మీ సహనము సకల జనులకు తెలియబడని, మీ సహనం తెలియబడని. ఎందుకంటే సహిస్తేనే భరించగలం, భరిస్తేనే ప్రేమించగలం. ఎందుకంటే ప్రభువు ఏ రోజున వస్తారా? సునీత ఒక మాట చెప్తుంది కదా, అంతరిక్షం వెళ్ళి వచ్చినటువంటి సునీత 10 సంవత్సరాల లోపు భూమి ఏదో జరగబోతుంది, ఒక్క మనిషి ఉండడు, ఏమీ ఉండదు అనేది ఆవిడ మొట్టమొదటిగా భూమి మీదకి వచ్చిన తర్వాత చెప్పినటువంటి మాట. కాబట్టి ఒక అన్యురాలు అని చెప్పొచ్చు ఆవిడ. ఈనాటికి కూడా క్రిస్టియన్ని పెళ్లి చేసుకున్న క్రిస్టియానిటీలో ఆవిడ లేదు, కానీ ఒక సత్యాన్ని మాత్రం గ్రహించే జ్ఞానం ఆమె దగ్గర ఉంది కాబట్టి ఆవిడ ఆ మాట చెప్తున్నారు. అంటే ఒక 10 సంవత్సరాలు అని ఆవిడ అంచనా వేయగలిగింది. కానీ ప్రభు అన్నారు, ఆయన ఎప్పుడు వస్తాడో నాకే తెలియదు అని అన్నారు. అంటే ఆయన రాకడ వస్తే ఈ సహనం అనేది లేనప్పుడు మన దగ్గర ఆటోమేటిక్గా జాలి లేదు, కనికరం లేదు, ప్రేమ లేదు, పరిచర్య లేదు, విశ్వాసం లేదు, ఏదీ లేదు. ఇక్కడ జీరో. ఒకవేళ ఇప్పటి వరకు ఉండి రేపటి దినాలు లేకపోతే జీరో. అందుకని అంటాడు, నువ్వు అంతము వరకు కాపాడుకుంటే. చాలామంది వాక్యాలు చెప్పేటప్పుడు ఏం చెప్తున్నారు? నువ్వెప్పుడు బాప్తీసం తీసుకున్నావో అప్పుడే రక్షించబడ్డావని చెప్తున్నారు. ఇప్పుడు చదివించిన వాక్యం ఏం చెప్తుందండి? అంతము వరకు సహించిన వాడే రక్షింపబడును, రక్షణ పొందును. ఏది సత్యం? మొన్నెప్పుడో నీ పేరు జీవగ్రంథంలో రాసేసాడన్నది సత్యమా? వాక్యములు అంతము వరకు నీ విశ్వాసమును కాపాడుకుంటుంది అంటున్నాడు. అందరికీ బోధించేటువంటి నేను విశ్వాసములో ఎక్కడ తొట్టిల్లిపోతానో, నా శరీరం నన్ను ఎక్కడ ఇబ్బంది పెట్టేస్తుందో అని చెప్పి దాన్నంట ఏం చేస్తున్నాడంట? లోబరుచుకుంటున్నాడంట. శిక్షకు అప్పగించి అవును లోబరుచుకుంటున్నాడండి. అది సహనం. ఎక్కడైనా హెచ్చిపోతానేమో, ఎక్కడైనా నేను చేసినటువంటి పరిచర్యలు, నేను చేసినటువంటి కచ్చి పట్టుకుంటే స్వస్థత అండి, నీడ పడితే స్వస్థత అండి. ఇవన్నీ చూసినప్పుడు ఇందాక అన్నాడు కదా, వాడు ఏదో వీళ్ళని గెలిచి వచ్చి అతిశయపడిపోతున్నానంటే, అరే అందుకాదురా బాబు, నిన్ను బట్టి నువ్వు అతిశయపడు అని వాక్యం చెప్తుంది. అంటే దేన్ని బట్టి కూడా అతిశయపడ వీలు లేదు. దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. అంటే అంతము వరకు నిలిచి ఉండు,
నీ వంతులో నువ్వు నిలుస్తావు. అంతము వరకు సహించు, నీవు ధన్యుడవవుతావు. అంతము వరకు నీ విశ్వాసాన్ని కాపాడుకో, నీవు రక్షణ పొందుతావు లేదా రక్షించబడతావు. తీసుకోవటం ఈజీనండి, కాపాడుకోవటమే కష్టం. కాపాడుకున్న వాడికేనంట బహుమతులు, కాపాడుకున్న వాడికేనంట పరలోకం. కాపాడుకోలేదు, ఆ రోజు రక్షించబడ్డాను ఇంకేముందని అనుకున్నావా, ఆ రోజు నిన్ను మర్చిపోతాడు దేవుడు. చెప్పే తప్పుడు బాధల వైపు మీ మనసులో తిప్పుకోబాకండి. నేను ఆ రోజే రక్షించబడ్డా, జీవగ్రంథంలో పేరు నేను ఒక బుక్ చదివాను. ఆ బుక్లో మనకి రక్షించబడిన నాడు పరలోకంలో సింహాసనాలు వేయబడతాయి. ఎప్పుడైతే నువ్వు జారిపోతావో విశ్వాసంలో, నీ కుర్చీ అంట విసిరివేయబడుతుంది. ఎవరు రాశారంటే ఇది కొలంబియాలో ప్రభువుతో వెళ్ళి పరలోకాన్ని చూచి వచ్చామన్నటువంటి పిల్లలు రాశారు. పరలోకం చూచాము అనే పుస్తకంలో. కాబట్టి ఒకవేళ ఆ రోజే నీకు రక్షించబడి ఉంటే కుర్చీ తీసివేయవలసిన అవసరత ప్రభువుని అడిగారంట వాళ్ళు. ఎందుచేత ప్రభు ఈ కుర్చీలు ఇక్కడ కొన్ని లేవనంటే, వీళ్ళు మొదటిగా రక్షించబడ్డారు, కుర్చీ వేసానమ్మా, తర్వాత జారిపోయారు, తీసేసానమ్మా. కాబట్టి వాక్యాన్ని గౌరవించు. వాక్యాన్ని ఈరోజు రక్షించబడ్డావా, ఈరోజు పూర్తిలో నిలిచున్నావా, ఈరోజు యేసు మనసుకు తగినట్లు నడుచుకున్నావా, దేవుని స్తోత్రం, రక్షించబడ్డావా. ఈ రక్షణ రేపు కూడా కాపాడుకోవాలి, అంతం వరకు కాపాడుకోవాలి. మరణ దినము వరకు వీళ్ళు వేళ ఇప్పుడు చదవబడిన వాళ్ళందరూ కూడా ఆయా రకాలుగా హింసించబడి చనిపోయిన వాళ్ళు. కానీ ఆ సమయంలో సిలువ మీద నుండి అందరికంటే మించిన మన దేవాది దేవుడు అందరికంటే అంత సాక్షి. కారణం ఏంటి అని అంటే, ఇది అందరం కలిసి చేసాం. అది ఏదో గవర్నమెంటో ఏ ఒక్కడో ఏ ఊరో చేసింది. కానీ పుట్టేవాడు పుట్టబోయేవాడు కూడా ప్రభువును శిక్షించినటువంటి మొట్టమొదటి సాక్షి. వాళ్ళందరూ చనిపోయి ఉన్నారు, కానీ మన ప్రభువు, మన దేవుడు సజీవుడు. ఆయన చంపబడి కూడా తిరిగి లేచిన అద్భుతకరుడైన దేవుడు. కాబట్టి ఈరోజు వాక్యాన్ని వింటున్నటువంటి మనము సహిస్తావా? ఖచ్చితంగా ప్రేమ ఉంటుంది. ప్రేమ అన్నిటినీ సహించను, ప్రేమ అన్నిటినీ తాళును. అది మత్సరపడదు, డంబముగా ఉండదు, ఉప్పొంగదు, కోపపడదు కదా. కాబట్టి ఆ ప్రేమలో నిలిచి ఉండాలని ఈరోజు ప్రభు యొక్క శిష్యులందరినీ మనకు జ్ఞాపకం చేసుకుంటున్నారు. వారందరూ కూడా ప్రభు కొరకు వాళ్ళు పిలువబడినప్పుడు చాలా సాధారణమైనటువంటి మనుషులు. వీళ్ళలో లూకా, పౌలు తప్ప పెద్దగా మనం ఎన్నిక చేసేవాళ్ళు లేరు. కానీ ప్రభు నిమిత్తము వాళ్ళ ప్రాణాలు త్యాగము చేసి ప్రపంచానికి గొప్పవాళ్ళు, పరలోకంలో అతి గొప్పవాళ్ళు. ప్రభు చుట్టూరు సింహాసనాల మీద ప్రభు ఎదురుకుండా సింహాసనాలు వేయించాడు వాళ్ళకి. అంతేకాదు వాళ్ళు కిరీటాలు కూడా పెట్టుకుని ఉన్నారండి. ఎంత అద్భుతం అండి! అంటే కాపాడుతున్నందుకు కిరీటము, అధికారము కదా. వాళ్ళు ప్రభు నిమిత్తము చనిపోయి ప్రభు కొరకు బ్రతికినందుకు సింహాసనము ఆయన ఎదురుగుండా ఉండేటువంటి ధన్యత. అంటే ప్రియమైన దేవుని సంఘం, ఈరోజు ప్రభు చెప్తున్నాడు, అంతము వరకు సహించు. ఆ చేదుకి నీళ్ళు చోటు ఇవ్వబాక. చేదు నిన్ను తినివేస్తుంది, చేదు నిన్ను పాడు చేస్తుంది, చేదు నిన్ను అపహరిస్తుంది, చేదు నిన్ను సర్వనాశనం చేసి. ఓ రోజు నాకు అనుమానం వచ్చింది, సునీత ఎలా దిగుతుంది అని అడిగా ముందు. అది కాదు అసలు పాతాళానికి చనిపోయిన వాళ్ళు ఎలా వెళ్తారు అని అడిగా ఒక రాత్రి నాకు ప్రార్థన చేస్తున్న టైంలో. అంతకుముందు చాలాసార్లు సునీత కొరకు నేను కూడా ప్రేయర్ చేశాను, క్షేమంగా భూమి మీదకి రావాలని అన్నప్పుడు. ఆ రోజు నాకు విజన్ అనమాట. కొన్ని వేల కిలోమీటర్ల వేగంతో భూమిలోనికి దిగిపోతున్నాను, భూమే లేదు కింద. అది నేను వెళుతున్న కొలది అది ఇంకా 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 దిగిపోతుందే కానీ అడుగు భాగము దానికి లేదు. అప్పుడు వెంటనే నేను మెలుపుగానే ఉన్నాను కాబట్టి వెంటనే షేక్ అయిపోయి దద్దలాడిపోయి నిజంగా పోతున్నాను అనుకుని భయపడిపోయి, అమ్మో ప్రభువా
ఆ స్థితి మాత్రం నాకు వద్దు, ఆ స్థితి మాత్రం వద్దు. అంటే అంత భయానక విషయం అండి. అందుకనే భక్తిహీనుడు అంటే నిశ్చయముగా జారుడి స్థలంలో ఉన్నాడు. జారుడి స్థలము జారిపోతామండి. ఒక్కసారి మన ఆత్మ మనల్ని విడిచిపెట్టిందంటే కొన్ని వేల కిలోమీటర్ల వేగంతో భూగర్భంలోనికి దిగిపోతాం. అక్కడి నుంచి ఎక్కి రావడం ఎవ్వరికీ సాధ్యం కాదు. కాబట్టి ఆ చేతులు ఉంచుకొని ఎలా జారిపోతాం, ఆ చేతులు ఉంచుకొని ఎలా దిగిపోతాం. చేతులు తీసి మంచిని పెంచు, దేవుని కృప నీకు అనుగ్రహిస్తాడు. అటువంటి కృప దేవుడు సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించిన దాకా ఆమె ప్రార్థన చేసుకుందాం. వేచి నిలబడండి.